హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సబ్స్క్రిప్షన్ పెరుగుతూ ఉంది, అలాగే వాచింగ్ అవర్స్ కూడా పెరుగుతున్నాయండి. ఫస్ట్ వీడియో అయితే లైక్ చేసేయండి. ఈ వీడియో గోదావరి సినిమా చూస్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఈ వీడియో కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి 2017 నవంబర్ 11th తీసిన వీడియో అండి. నా మ్యారేజ్ వచ్చేసి అక్టోబర్ 5th 2017లో జరిగింది. నెక్స్ట్ మ్యారేజ్ అయిన 1 monthకి నేను మా హస్బెండ్ కలిసి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అనమాట. ఇది పాపికొండలు ట్రిప్ అనమాట. సో ఈ ట్రిప్ ఏంటి అంటే మనకి మార్నింగ్ 9 దగ్గర నుంచి ఈ బోట్ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ మనం రాజమండ్రి దగ్గర నుంచి ఈ పాపికొండలు బోట్ ట్రిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే గండిపోచమ్మ ఆలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. దీన్ని ఏమంటారంటే రాజమండ్రి దగ్గర నుంచి బోటు స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి పురుషోత్తంపట్నం రావాలి. అక్కడి నుంచి మన బోట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ బోటు జర్నీ వచ్చేసి వెళ్ళేటప్పుడు 4 hours, వచ్చేటప్పుడు 3 hours, టోటల్గా 7 hours జర్నీ ఉంటుందండి. ఈ జర్నీ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పాపికొండల ట్రిప్ చూస్తున్నంతసేపు మనకి గోదావరి మూవీ ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంటుందన్నమాట. కేరళలో మనకి బోట్ జర్నీ ఉంటుంది చూసారా, బ్యాక్ వాటర్స్. సో దానికన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ పాపికొండలు ట్రిప్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ పాపికొండల ట్రిప్లో మనం ఏమేమి చూస్తామంటే గండిపోచమ్మ ఆలయం ఒకటి, పాపికొండలు, పేరంటపల్లిలో ఒక ఆశ్రయం ఉంటుంది, నెక్స్ట్ దేవాలయము, ఇవన్నీ కవర్ చేస్తాం అన్నమాట. ఇంతవరకు మనం చూస్తాము. ఫస్ట్ బోట్ ఎక్కేసిన తర్వాత కింద నుంచి స్టెప్స్ ఉంటాయండి. పైకి వెళ్ళిపోతే పైన మనకైతే బస్సులో ఏ విధంగా రైట్ సైడు లెఫ్ట్ సైడు సిట్టింగ్ ఉంటుందో ఇక్కడ కూడా అట్లాగే చైర్స్ అన్ని అరేంజ్ చేస్తారనమాట. సో 2017లో కాబట్టి అంత అడ్వాన్స్డ్గా లేదు, బట్ ఇప్పుడైతే మంచిగా డెవలప్ చేసి ఉంటారు. సో ఆ విధంగా చైర్స్ అనమాట. ఇలా కూర్చున్న తర్వాత మనకి ఈ ట్రిప్లో ఏమనిపిస్తుంది అంటే నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. దానికన్నా కూడా బోట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. అక్కడ ఒక పర్సన్ యాంకరింగ్ చేస్తూ, ఇద్దరు వచ్చేసి డాన్స్ వేస్తూ ఉంటారు. ఈ బోట్ జర్నీలో మ్యారేజ్ అయిన 1 monthకి వెళ్ళాం కదా. సో నా మెడలో కొంచెం పసుపుగా అట్లా కనిపిస్తూ ఉండటం వల్ల న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేజ్ పైకి పిలుస్తున్నారనమాట. సో మమ్మల్ని కూడా స్టేజ్ పైన పిలిచి మాతో డ్యాన్స్ వేయించారండి. నేను మా హస్బెండ్ అదే ఫస్ట్ టైం అనమాట డ్యాన్స్ వేయటం. మా హస్బెండ్ లైఫ్లో కూడా అది ఫస్ట్ టైం డ్యాన్స్ వేయడం అనమాట. బట్ అప్పట్లో వీడియో తీసుకోవాలి అని అంతగా పెద్దగా తెలీదు. మా మొబైల్లో తీయలేదు, వాళ్ళ మొబైల్లో తీశారనమాట. మా దగ్గర కూడా ఉంటే బాగుండు అనిపించింది, బట్ ఆ డాన్స్ వీడియో అయితే మా దగ్గర లేదండి. సో ఇట్లా వీళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఏంటంటే మనం నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అక్కడ ఫ్రెష్ ఎయిర్ అండి, ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. వన్స్ మనం బోట్ ఎక్కిన తర్వాత మొబైల్ సిగ్నల్ కూడా ఉండదన్నమాట. సగం మొబైల్ సిగ్నల్ లేకపోతే చాలా వరకు దరిద్రాలన్నీ వదిలినట్టే అర్థం అండి. నాకు మొబైల్ పక్కన పెట్టేస్తే హ్యాపీగా మనుషులతో మాట్లాడతాం కదా, నాకు అట్లా అనిపించింది అనమాట. సో సిగ్నల్ ఉండదు, పొల్యూషన్ అలాంటిది ఏమి ఉండదు. హ్యాపీగా ఒక కూల్ బ్రీజ్ని కూడా టచ్ చేసినట్టుగా ఉంటుంది. నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. అప్పట్లో ఏంటంటే 2 days ట్రిప్ ఉందండి. ఈ ట్రావెలింగ్ ఏంటంటే మనకి స్టార్టింగ్ గండిపోచమ్మ టెంపుల్ దగ్గర నుంచి పేరంటాలపల్లి వరకు ఒక హాల్ట్, అక్కడి నుంచి బ్యాక్ వస్తే 1 day ట్రిప్ అనమాట. ఆ పేరంటాలపల్లి దగ్గర నుంచి భద్రాచలం వెళ్ళేది గోదావరి వరకు, అలా ట్రావెలింగ్ అనమాట. ఈ పేరంటాల చెరువు దగ్గర ఆగిపోయే వాళ్ళు నెక్స్ట్ డే నైట్ కూడా స్టే చేయొచ్చండి. అక్కడ బ్యాంబూ హట్స్ ఉంటాయి చూసారా, వాటితో ఉంటాయి అన్నమాట. వాటిలో స్టే చేసి నెక్స్ట్ డే రావచ్చు. అట్లా 2 days ట్రిప్ అనేది ఉంది. బట్ మేమేంటి అని అంటే 1 day అనమాట. అట్లా అక్కడ వరకు పేరంటాలపల్లి వరకు వెళ్ళడం, మళ్ళీ బ్యాక్కి రావడం అనమాట. అయితే ఈ ట్రిప్లో మనకి ఏమేమి కనిపిస్తూ ఉంటాయంటే గండిపోచమ్మ ఆలయం దగ్గరికి ఫస్ట్ అయితే వెళ్తాం అనమాట. పూడిపల్లి గ్రామం ఉంటుంది, అక్కడ త్రిశూలం, బంగారు బుల్లేడు ఇలాంటి సినిమాలు తీశారంటండి. దేవీపట్నం కూడా కనిపిస్తుందంట. ఆ దేవీపట్నంలో లాంచ్ ఆగి అక్కడ మన మొబైల్ నెంబర్స్ అంటే ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిపోర్ట్ చేస్తారంట. అక్కడి నుంచి మనకి సిగ్నల్ అయితే ఉండదండి. ఇక్కడ సీతారామరాజు ముట్టడించిన పాత పోలీస్ స్టేషన్ కూడా ఉంటుందంట. బట్ మాకంతగా తెలీదు, అప్పట్లో మేము వాటిని షూట్ చేయలేదన్నమాట.
అంటే మ్యారేజ్ అయిన కొత్తలో కాబట్టి ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో ప్లేసెస్ మీద అంత బాగా ఫోకస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి కొల్లూరు దగ్గర 2 days ఎవరైతే ఉంటారో అక్కడ దిగుతారనమాట. అక్కడ వెదురు వాటితో చేసిన బ్యాంబూ హట్స్ ఉంటాయి, గుడిసెల్లాగా అనమాట. ఇక్కడ మేమేంటి అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ పైన జరుగుతుంది. మేము ఎంతసేపు కూర్చుంటామని చెప్పి కొంచెం బోరింగ్గా ఉందని చెప్పి ఇలా కిందకు వచ్చేసామన్నమాట. బోట్ కిందకు వచ్చేసాము. పక్కన నేచర్ని అంతా వ్యూ చూస్తూ ఉన్నాం అనమాట. కరెక్ట్గా 1 o'clock అయ్యే టైంకి మనకి వాళ్ళే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. నాన్ వెజ్ పెట్టరండి, వెజ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో అలా తినడానికి ఇంకా టైం ఉన్నప్పుడు ఇలా నేచర్ని చూస్తూ హ్యాపీగా నేను మా హస్బెండ్ ఎంజాయ్ చేస్తూ తర్వాత లంచ్ అయితే చేసామన్నమాట. లంచ్లో వెజ్ ఐటమ్స్ పెడతారు కదా, టేస్ట్ అయితే ఇంకా ఆంధ్ర సైడ్ చెప్పవసరలా, టేస్ట్ అయితే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఇట్లా నేచర్ని అంతా చూస్తూ ఉంటే ఇప్పుడు కనిపించేది ఇంకా మనకి పాపికొండలు ఇంకా ఎంటర్ అవ్వలేదండి. పాపికొండలు ఎంటర్ అవ్వకముందు ఇక్కడ గోదావరి నది వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. లోతు మాత్రం మీడియంగానే ఉంటుంది. ఎప్పుడైతే నది వెడల్పు బాగా తగ్గిపోయి కొండలు ఎక్కువ హైట్గా కనిపిస్తూ ఉంటాయో అప్పుడు లోతు ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ ప్లేస్లోనే కదా ఈ మధ్య ఒక 2-3 years బ్యాక్ మనకి యాక్సిడెంట్ జరిగింది కదా. సో ఆ యాక్సిడెంట్లో ఒక 50 members వరకు చనిపోయారు కదండి. నెక్స్ట్ కోవిడ్ వల్ల క్లోజ్ చేశారు, తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది కదండి ఇప్పుడు గోదావరి ఈ పాపికొండలు ట్రావెలింగ్ అంతా బోట్ జర్నీ. నెక్స్ట్ ఇలా ట్రావెల్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న వాటర్ కానీ మనకి ఇప్పుడు కనిపిస్తున్న నెక్స్ట్ ఉన్నాయన్నీ పాపికొండలు అనమాట. వస్తున్నాయి ఇవన్నీ పాపికొండలు. ఈ పాపికొండల ప్లేస్లో కొన్ని విలేజెస్ కూడా కనిపిస్తాయండి. ఆ విలేజెస్లో ట్రైబ్స్ ఉంటారనమాట. అక్కడ వాళ్ళు హనీ కానీ అడవిలో పండే ఫలాలు, ఫ్రూట్స్, చెట్లు ఇవన్నీ అమ్ముకుని వాళ్ళ జీవనాధారం గడుపుతారంట. నెక్స్ట్ ఇప్పుడు బోట్ వచ్చేసి పేరంటాలపల్లి దగ్గర ఒక 20 minutes అయితే ఆపుతారనమాట మన బోట్ని. ఆ 20 minutes ఆపినప్పుడు పక్కన ఒక విశ్వేశ్వర స్వామి శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో దేవుడి దర్శనం చేసుకుంటారు. నెక్స్ట్ అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుందన్నమాట. 365 days వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ అవుతాం అనమాట. అయితే ఈ పాపికొండలు అనే పేరు ఎలా వచ్చింది అనేది ఏదో ఒక చిన్నది ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. దీన్ని ఫస్ట్ పాపిడి కొండలు అని చెప్పి అంటారంట. పాపిడి కొండలు అంటే ఇప్పుడు మనం లేడీస్కి తల్లో పాపిడి తీస్తే 2 parts చేస్తాం చూసారా, అట్లా 2 కొండలు మధ్యలో నుంచి ఈ గోదావరి నది ఒక పాపిడిలాగా కనిపిస్తుందంట. చూడండి ఎంత బాగుందో వ్యూ కదండి. ఈ పాపిడిలాగా కనిపించడం వల్ల పాపిడి కొండలు అలా కాలక్రమేణా పాపికొండలుగా మారిపోయిందంటండి. నెక్స్ట్ ఇదొక చిన్న హిస్టరీ లాగా గూగుల్లో కనిపించింది, నేను వికీపీడియాలో ఉన్నది మీకు చెప్తున్నాను అనమాట. అయితే ఈ పాపికొండలు వాటర్ ఫ్లో ఇక్కడ లెవెల్స్ మీడియంగా కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి వాటర్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉండి అక్కడ ఉన్న చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా కొంతవరకు మునిగిపోయినాయిలండి. బట్ ఇప్పుడు మాత్రం చూడండి వాటర్ లెవెల్స్ అంత హెవీగా అనిపించట్లేదు, మీడియంగా ఉన్నాయి కదా. అప్పట్లో ప్రాజెక్ట్ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇవన్నీ పాపికొండలండి. వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. కేరళ కూడా సరిపోదు మన ఆంధ్రప్రదేశ్, అంతలా అనిపించింది. కన్నులు పండగలా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం కదా, పీస్ఫుల్గా అనిపించింది. ఆ చల్లటి గాలి తగులుతూ ఆ వాటర్ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగుందండి. నెక్స్ట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెదురుతో చేసిన బ్యాంబూ హట్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడే అంటే మా కెమెరాలు అంత నీట్గా లేవు అప్పట్లో, సో అందుకని జూమ్ చేయలేకపోయాము. బట్ డైరెక్ట్గా చూస్తుంటే మాత్రం అక్కడ బ్యాంబూ హట్స్ కనిపిస్తున్నాయి. నేను చూపిస్తున్నాను కదా వేలుతో, ఆ ప్లేస్లో అనమాట. సో అక్కడ కూడా కొంతమంది దిగి ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తారంట. ఇక్కడ జూమ్ చేసి ఉంది చూడండి, నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇమేజెస్ యాడ్ చేశాను చూసారా, అలా హట్స్ ఉన్నాయన్నమాట అక్కడ.
అసలు బయట నిలబడితే విపరీతమైన గాలండి, హెయిర్ మొత్తం ఎటు పడితే అటు వెళ్ళిపోతా ఉంది. నేను నుంచున్నంతసేపు హెయిర్ని సరి చేసుకుంటానే ఉన్నానన్నమాట. ఇక్కడ నుంచి చూడండి పాపికొండల వ్యూ. అక్కడ మనకి లోతు చాలా ఎక్కువ ఉంటుందంటండి, దగ్గర దగ్గర 400 మీటర్స్ వరకు ఉంటుంది లోతు అని చెప్పి అనుకుంటున్నారు. ఇవన్నీ పాపికొండలు అనమాట. మనకి వెడల్పు తగ్గిపోద్ది, లోతు పెరుగుతూ ఉంటుంది. వ్యూ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎవరైనా కూడా వన్ డే చక్కగా వెళ్ళి రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నో మొబైల్, నో పొల్యూషన్, పీస్ ఆఫ్ మైండ్ అనమాట. సో అంత చక్కగా ఉంది ట్రిప్ మాత్రం. నాకైతే ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాలనిపించింది. ఈ వీడియో చూసినప్పుడు అప్పుడెప్పుడో గుర్తొస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ మేము ఇక్కడ వచ్చేసి లంచ్ అయితే చేసామన్నమాట. లంచ్ అయిపోయిన తర్వాత అందరినీ పైకి వచ్చేయండి అని చెప్పి పిలుస్తున్నారు. బట్ మాకెందుకు ఇంట్రెస్ట్ లేదనమాట, పైకి వెళ్ళి ఆ డాన్సులు అవన్నీ చూడాలని ఇంట్రెస్ట్ లేదు. బట్ మేము కాసేపు కింద ఉన్నాము. బట్ ఫైనల్గా అయితే అందరూ వచ్చేసేయాలి మేడం ప్లీజ్ రండి అని చెప్పంటే మేము కూడా ఇంకా పైకి వెళ్ళిపోయాం. పై నుంచి వ్యూ చూస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చామంటే వేరే వాళ్ళు కూడా కిందకు వస్తారు కదా. బట్ ఏంటి అంటే అక్కడ కింద కూర్చుని వాటర్ని టచ్ చేస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపించింది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ పేరంటాలపల్లి వెళ్తాం అన్నమాట. అక్కడ శివలింగం ఆకారంలో ఉంటుంది. ఆలయం చుట్టూ రకరకాల చెట్లు ఉన్నాయండి. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనే ఒక ఆశ్రమం కూడా ఉందన్నమాట. అక్కడున్న శివాలయంలోకి కొన్ని నియమాలు కూడా ఉంటాయంట. అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది. 365 డేస్ కూడా ఆ వాటరు అలా పారుతూనే ఉంటుంది. అదే వాటర్ని అక్కడున్న గిరిజనులు తాగుతూ బ్రతుకుతారంటండి. ఈ ప్లేస్లో మనకి మొబైల్ కెమెరాస్ అసలు అలో చేయరు. అందుకే టెంపుల్స్ సంబంధించినవి ఏది కూడా నేను ఒక్క ఇమేజ్ కూడా తీయలేదండి. ఆ వాటర్ ఫాల్ దగ్గర మాత్రం 2-3 ఫొటోస్ అయితే మేము దిగామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు. ఏంటంటే 1800వ శతాబ్దంలో ఇదంతా కూడా పేరంటాలపల్లి ఆలయం గురించి చెప్తున్నానండి.
1800 శతాబ్దంలో రాజమండ్రి నుండి ఒక మునీశ్వరుడు లాంచ్ పైన భద్రాచలం వెళ్తున్నా అన్నారంట. ఆ వెళ్తున్న ప్లేసులో పేరంటాలపల్లి వచ్చేసరికి రాత్రి అయిపోవడం వల్ల అక్కడ ఆగి బస చేశారంట. ఆయన కల్లో దేవుడు కనిపించి ఇక్కడ ఆలయం నిర్మించమని చెప్పాడంట. అప్పుడు ఆలయం నిర్మించారని చెప్తున్నారంటండి. ఈ ముని అక్కడ ఉన్న ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళకి విద్య వైద్యం అలాంటివన్నీ కల్పించారంట. అందుకే ఆ మునీశ్వరుణ్ణి దేవునిగా భావించారంటండి. ఇక్కడ ఉన్న వాటర్ వచ్చేసి 365 డేస్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు, అలా వాటర్ ఫాల్ ఫ్లో అవుతూ ఉంటుందంటండి. ఈ విధంగా పేరంటాలపల్లి అనేది అక్కడ ఒక దేవాలయము అలా ప్రసిద్ధి చెందిందనమాట. సో ఇట్లా వచ్చిన టూరిస్టులందరినీ కూడా ఆ టెంపుల్లోకి తీసుకెళ్తారు. ఆ టెంపుల్లో అర్చకులు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ, అక్కడ గంటని ఒక్కసారే కొట్టాలంటండి. 2-3 సార్లు కొడతాం కదా మనం టెంపుల్స్కి వెళ్తే, అలా కాదంటే ఒక్కసారే గంటను మోగించాలంట. ఎలాంటి శబ్దం రానివ్వకూడదు. అక్కడున్న వాటర్ ఫాల్లో కాళ్ళు కడుక్కుని దేవుడి దర్శనం చేసుకోవాలంటండి. చేసుకుని వచ్చిన తర్వాత అదే ప్లేస్లో ట్రైబ్స్ ఉంటారు కదా, ఆ ట్రైబ్స్ ఏంటంటే బ్యాంబూతో చేసిన చిన్న చిన్న ఆర్టికల్స్, షోకేసులు ఉంటాయి చూసారా, బ్యాంబూ బోట్లు కానీ లేకపోతే బ్యాంబూ ఫ్లవర్ వాజులు కానీ అలాంటివి చేసి ఆ వచ్చిన డబ్బులతోనే వాళ్ళు బ్రతుకుతున్నారంటండి. వేరే ఇంకా సోర్సెస్ ఏమి ఉండదంటండి. అక్కడ ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు బ్రతుకుతారంట. నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ బ్యాంబూ చికెన్ ఉందండి. నేను ఫస్ట్ టైం తినడము బ్యాంబూ చికెన్ అనమాట. సూపర్గా ఉందన్నమాట బ్యాంబూ చికెన్ మాత్రం. ఇదండి ఈ ప్లేస్ దగ్గర లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇది వాటర్ ఫాల్ అనమాట. వీడియో అదేమీ తీయలేదు అనుకుంటండి, అందుకే ఫొటోస్ ఉంటే అవి యాడ్ చేశాను. ఈ వాటర్ ఫాల్ ఎప్పుడు 365 డేస్ వస్తూనే ఉంటాయి. చూసారా ఇక్కడ హౌస్ లాగా ఉంది. ఆ ట్రైబ్స్ చేసిన బ్యాంబూతో చేసినవండి అవన్నీ కూడా. ఇక్కడ బ్యాంబూ చికెన్ తీసుకున్నామండి. చూడండి అలా బ్యాంబూ చికెన్ అనమాట. చాలా బాగుందండి బ్యాంబూ చికెన్ మాత్రం. మా హస్బెండ్ చేతిలో ఉంది కదా, బోట్లో కూర్చుని చాలాసేపు అది తింటూ ఆ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. సో ఎప్పుడో 2017లో ఉన్న మెమరీని ఈ వీడియో వలన మళ్ళీ మెమరైజ్ చేసుకున్నానమాట. సో చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే మీరు కూడా ఒకసారి హ్యాపీగా వెళ్ళొచ్చు. 1200 సంథింగ్ ఎంతో తీసుకుంటారనుకుంటా అండి. ప్యాకేజ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తారనమాట. ఇంకొంచెం ఈవినింగ్ అయ్యే టైంలో అయితే ఇంకా సూపర్గా అనిపించింది. అసలు ఆ వ్యూ చూడటానికి సన్సెట్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉందండి. అంత మంచిగా అనిపించింది. మీరు మీ ఫ్యామిలీతో, మరి చిన్నపిల్లలు కాకుండా కొంచెం చెప్తే వినే, ఇప్పుడు మా జోహి 5 ఇయర్స్ కదా, అట్లాంటి కిడ్స్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీని తీసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూని మాత్రం. ఇలాంటి పొల్యూషన్లు ఈ సిటీలో ఉండే లైఫ్ నుంచి అట్లా ఒక బ్రేక్ లాగా అనిపిస్తుంది అనమాట. అసలు ఈవినింగ్ వ్యూ అయితే ఎంత బాగుందోనండి. డైరెక్ట్గా కళ్ళతో చూసి
ఆ సన్సెట్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలింగ్ వేరండి, అంత బాగుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.